తపస్సు ద్వారా జ్ఞానం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్తారు కదా. ఈ జ్ఞానము మోక్షం సాధించాలంటే తపస్సు ఒక్కటే మార్గమా, వేరే మార్గం ఏదైనా ఉందా? దీనికి కూడా చక్కటి పరిష్కారం మన వాళ్ళు చెప్పారమ్మా. లోకంలో తపస్సు చేస్తేనే మోక్షం వస్తుందా? జ్ఞానవంతుడు కావాలంటుంది భగవద్గీత. జ్ఞానం లభిస్తేనే నీకు మోక్షం వస్తుందా? నిజమే, ఆ మాటలు కాదనటానికి వీల్లేనటువంటివి. తపస్సు చెయ్యాలి, జ్ఞానం చెయ్యాలి. కానీ ఎంత సులభమైన సంస్కృతి అంటే మనది. చాలా సులభంగా సనాతన ధర్మం అందుకే అంత గొప్పది, దానికి నమస్కారం చేయాలి మనం. మన ధర్మం అంత గొప్పది. తపస్సు కంటే కూడా జ్ఞానం కంటే కూడా గొప్పది ఉత్తమ ప్రవర్తన. ఉత్తమ ప్రవర్తన ద్వారా నువ్వు మోక్షాన్ని సాధించవచ్చు. ఎంత గొప్ప విషయం అమ్మ. ఉత్తమ ప్రవర్తన నీలో గనక ఉంటే నీకు మోక్షం కరతలామలకము అంటుంది మన గ్రంథం. దీనికి భారతంలోనే మనకు చక్కటి పరిష్కారం చెప్పారు పెద్దవాళ్ళు. ఎందుకనంటే కౌశికుడు అనేటువంటి ఒక ముని ఉంటాడు. ఆ ముని సమయానికి గనక ఏదన్నా గనక దొరక్కపోతే మాత్రం విపరీతమైనటువంటి కోపం తెచ్చుకునేటువంటి వాడు. అలాగే తనకు ఎవరైనా చిన్న అపకారం చేస్తే కూడా సహించలేకపోయేవాడు. ఒకసారి ఈయన ఒక చెట్టు కింద నిలబడతాడు. పైనుంచి రెట్ట వేస్తుంది పక్షి. నా అంతటి గొప్పవాడి మీద నువ్వు రెట్ట వేస్తావా అని చెప్పి ఒకసారి ఇలా పైకి చూస్తాడు. అది భస్మం అయిపోతుంది. సరే, ఒక పతివ్రత దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి భిక్షాటన కోసం వెళ్తే ఆ పతివ్రత కూడా లోపల భర్త గారి యొక్క సేవ చేసుకుంటూ ఉంటుంది. సేవ చేసుకుంటూ ఆ భర్త గారి సేవ చేసిన తర్వాత ఈయనకి తీసుకొచ్చి భిక్ష వేస్తుంది. ఈయన అనుకుంటాడు, నేను ఇలా చూస్తే ఆ పక్షి భస్మం అయిపోయింది కదా, ఈవిడిని కూడా ఇలా చూద్దామని చూస్తాడు. ఏమీ చేయలేకపోతాడు. ఆవిడేం భస్మం కాదు. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, నేనేమన్నా కాకిని అనుకుంటున్నావా ఇలా భస్మం చేయటానికి అనేసరికి ఒకసారి నమస్కారం చేస్తాడు అమ్మని. చేసి, అమ్మ, నా ఎంతో శక్తి మహిమాన్వితురాలుగా నువ్వు కనపడుతున్నావు, మంచి విషయాలు ఏమైనా నాకు చెప్పంటే, అక్కడ ధర్మవ్యాధుడు అని చెప్పి మాంసం అమ్ముకునేవాడు ఒకడు ఉంటాడు. ఇక్కడ దగ్గరలో పల్లెటూరు ఉంది, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకో అంటాడు. ఈ ముని ఇంకా చాలా ఆశ్చర్యపోతాడు. అసలు ఈవిడే ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని ఈవిడ చెప్తూ ఉంది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను ధర్మం నేర్చుకోమంటుంది అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆయన మాంసం అమ్ముకుంటూ కనిపిస్తాడు. ధర్మవ్యాధుడు. అక్కడ చూడండి, ధర్మంతో ఉన్నటువంటి వేటగాడు, ధర్మ ప్రవర్తన కలిగిన వేటగాడు. చక్కటి పేరు పెట్టింది భారతం. ఆయన ఈ మునిని దూరం నుంచి చూసి రెండు అని చెప్పి అక్కడ దగ్గరలో ఇల్లు ఉంటే ఇల్లులోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులకి అవసరాలు తీర్చిన తర్వాత, వాళ్ళ సేవా కార్యక్రమాలు అయిన తర్వాత ఈ మునిగారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆ పతివ్రత మిమ్మల్ని పంపించిందా అండి? అయ్య బాబోయ్, ఇదేదో చాలా వింతగా ఉంది. ఆవిడనే తెలుసుకోవటమే. ఈయన వచ్చిన విషయం ఈయన చెప్పకుండానే ఆయన చెప్పేసి ధర్మాలు వీటి గురించి వివరణన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తపస్సు కంటే జ్ఞానం కంటే కూడా ఉత్తమమైనటువంటి ప్రవర్తన ద్వారా మనిషి మోక్షాన్ని పొందవచ్చు. దానికి నేనే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. నా ప్రవర్తన, నా ముసలి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే వేరే దైవం నాకు లేదు. వాళ్ళని ఆరాధిస్తాను. నా వృత్తి మాంసం అమ్ముకోవటం. నేను స్వయంగా ఏ వేట చెయ్యను, మాంసం మాత్రం అమ్ముతూ ఉంటాను. అది నా యొక్క వృత్తి. నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. అంటే ఇక్కడ భారతం మనకి ఏమని అవుతుందంటే, నీ వృత్తిని దైవంగా తలుచుకోమని ఆధునిక పరిభాష ఏదైతే ఉందో, వృత్తిని దైవంగా గనక తలుచుకుంటే, మంచి ప్రవర్తన గనక కలిగి ఉంటే, తల్లిదండ్రులని గనక నువ్వు ఆరాధిస్తూ ఉంటే, నీకు జ్ఞానం కంటే కూడా భక్తి కంటే కూడా నీ ప్రవర్తన నీకు మోక్షాన్ని ఇప్పిస్తుంది. అది ఇక్కడ మనకి సుస్పష్టంగా చెప్తోంది.